జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అలాగే అమ్మా. పదరా. బాయ్. జాగ్రత్తరా. అమ్ములు, అన్నయ్యకి ఎదుర్రమ్మా. అమ్మా, అంతా ఓకే. తమ్ముడి ఫ్లైట్ ఇప్పుడే బయలుదేరింది. ఎమిగ్రేషన్కి ఏ ప్రాబ్లం రాలేదు. అంతా ఫైన్ అని తమ్ముడు ఇప్పుడే మెసేజ్ చేశాడు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను. ఈవినింగ్ మాట్లాడుకుందాం అమ్మా. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను సార్, గుర్తుపట్టలేదా నన్ను? షాపింగ్ మాల్లో స్టెప్స్ మీద నుంచి పడిపోతుంటే నన్ను పట్టుకుని సేవ్ చేశారు కదా. మీరా? సారీ సారీ. మీరేంటి ఇక్కడ? మా తమ్ముడిని ఫ్లైట్ ఎక్కించొస్తున్నాను. మరి మీరు? నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. మీ ఆఫీస్ ఎక్కడా? శంషాబాద్ రూట్లో. మా కంపెనీ ఆఫీస్ అక్కడే ఉంది. అయితే మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలన్నమాట. అఫ్ కోర్స్, ఫ్యాక్టరీస్ అన్నీ ఉండేది జనరల్గా అవుట్స్కట్స్లోనే కదా. యూర్ రైట్. మీది చాలా పెద్ద కంపెనీ అనుకుంటా. చాలా అంటే మరి అంత చాలా ఏం కాదు, బట్ కొంచెం చాలానే. మీరు భలే మాట్లాడతారు. అవునా? నిజమండి. మిమ్మల్ని చూస్తే ఎవరో పరాయి మనిషిని చూసినట్టుండదు, బాగా తెలిసిన వాళ్ళలా అనిపిస్తుంది. యు లుక్ సో హోమ్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బై ది వే, మీరిప్పుడు అర్జెంటుగా వెళ్ళాలా? ఎందుకలా అడిగారు? ఏం లేదు, మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఏదైనా రెస్టారెంట్లో కమ్మని కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేయొచ్చు. సారీ, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. ఐ హావ్ టు గో. ఓకే, ఆఫీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ కలుద్దాం. యా, బాయ్. బాయ్ బాయ్.
ఆదిత్య ఎక్కడుంటే గెలుపు అక్కడే. రే టైం ఎంత అయిందిరా? ఎంతరా? 11 దాటిందంతే. ఏంటి నైట్ 11 దాటిందా? ఏంటి భయ్యా ఏదో ఆడపిల్లలాగా కంగారు పడిపోతున్నావేంటి? 11 అయితే ఏంటి, 12 అయితే ఏంటి? మనం మగాళ్ళం, ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రాత్రి 10ంటికి ఈ ఇంటి గేట్ క్లోజ్ అవుతుంది. ఆలోపే ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ ఇంటికి చేరుకోవాల్సిందే. షార్ప్ 10 PM. ఇది ఫిక్స్. అన్నయ్య 10ంటికల్లా ఇంట్లో ఉండాలన్నాడు. ఆ రూల్ని బ్రేక్ చేస్తే ఎవ్వరి మీదైనా సరే సీరియస్ అయిపోతాడు. అమ్మోహో, ఇవాళ అన్నయ్య చేతిలో ఉంది. నాకు అర్జెంటుగా వెళ్ళాలి. అరే నేను వెళ్తున్నాను రా. అదేంట్రా, ఇంకో ఆట ఆడదాం. రే రే లేదురా, నేను వెళ్ళాలి. ఏంట్రా అంత తొందర? అరే అదంతేరా, ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. టైంకి ఇంటికి వెళ్ళకపోతే మా అన్నయ్య సీరియస్ అయిపోతాడు. రే మనం రేపు కలుద్దాం రా, ఓకేనా? బాయ్ రా. చా, ఆట టెన్షన్లో చూసుకోలేదు. నేను వెళ్ళేలోగా అన్నయ్య హిట్లర్ లాగా గుమ్మంలోనే ఎదురవుతాడేమో. అమ్మో, బైక్ సౌండ్ వినిపిస్తే అన్నయ్యకి నేను లేటుగా వచ్చిన సంగతి తెలిసిపోతుంది. ఇలాంటప్పుడే మెయిన్ డోర్ క్లోజ్ అవుతుంది. నా ఎంట్రీ లేదనుకున్నాడా? లోపలికి వెళ్ళడానికి నా సీక్రెట్ దారులు నాకుంటాయిగా. అమ్మయ్యా, మొత్తానికి లోపలికి వచ్చేసాం. మనకింక భయం లేదు. ఆడి ఆడి ఆకలి దంచేస్తుంది. ఏం స్పెషల్స్ చేశారు? చా, ఆవురు మనం తిందామని వస్తే ఈ గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయండి. ఏంటసప్పుడు మా ఐదారు పిల్లేదో దూరేసినట్టుంది. రతాలు, నేను పిల్లి కాదు. ఆదిత్య బాబు మీరా? తమరేటి దొంగలాగా సీకట్లో దూరి గిన్నెలన్నీ ఎత్తుకుంటున్నారు? దొంగలాగేంటి, దొరలాగే వచ్చాను. అందుకేనేటి సీకట్లో సప్పుడు చేయకుండా కిటికీలోంచి దూరేసి వచ్చినారు? అంటే నేను రావడం నువ్వు చూసేసావా? చూసినాను కాబట్టే చూసి వంటింట్లోంచి వచ్చినాను. ప్లీజ్ ఇక్కడ చూసింది ఎవరికి చెప్పకు. సర్లే బాబు, ఇంత రేత్రి దాకా ఏం చేసినారేటి? మా ఫ్రెండ్స్తో బాస్కెట్బాల్ ఆడుతూ టైమే చూసుకోలేదు, లేట్ అయిపోయింది. అవును, గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి? నేను తినడానికి ఏమీ లేవా? ఏటి బాబు, మీ అన్నయ్య రాంబాబు గారు పెట్టిన రూల్స్ తెలీదేటి?